పడమటి సంధ్యారాగం సీరియల్ జీ తెలుగులో రాత్రి 8 గంటల స్లాట్లో ప్రస్తుతం టెలికాస్ట్ అవుతోంది. ఈ సీరియల్ చక్కటి ప్రేక్షక ఆదరణతో దూసుకెళ్తూ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సీరియల్లో శ్రీను చారుల పెళ్లి జరుగుతూ ఉంటుంది. మరోవైపు ఆద్య శ్రీనులని ఒకటి చేయాలని జానకి రఘురాంకి వ్యతిరేకంగా ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శ్రీను ఆద్యలు ఒకటే క్షణం ప్రస్తుతం దగ్గర పడింది. చివరి క్షణంలో చారుని పెళ్లిపీటల మీద నుండి తప్పించి ఆద్యను కూర్చోబెట్టి పెళ్లి జరిపించాలని జానకి ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కథ ప్రస్తుతం మలుపు తిరగబోతోంది. ఇక పెళ్లిపీటల నుండి చారుని ఎలాగైనా తప్పించి ఆద్యని కూర్చోబెట్టాలనే ప్లాన్ లో భాగంగా వెంకట్రావు పూజారి గెటప్ వేస్తాడు. చారు వాళ్ళు పెళ్లి మండపానికి వస్తుండగా పూజారి గెటప్ లో ఉన్న వెంకట్రావు వాళ్ళని అడ్డుకుంటాడు. సాక్షాత్తు అమ్మవారే చారు పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాలని అమ్మవారే ఒక ముసుగు ప్రసాదించినట్లు చారు మీద ముసుగు పడేలా చేస్తారు. పెళ్లి పూర్తి అయ్యే వరకు ముసుగు తీయద్దు అని పూజారి వాళ్ళకి చెప్తారు. ఈ నేపథ్యంలో ముసుగు వేయించి చారుని పక్కకు తప్పించి ఆద్యని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మరోవైపు పద్మ పార్వతి ఈ విషయాలన్నీ తెలిసి పెళ్లిని ఆపేస్తారా, లేదా చివరి క్షణంలో పద్మ కూడా మనసు మార్చుకొని ఆద్య శ్రీనుల పెళ్లి జరిగేలా చేస్తుందో చూడాలి. ఆద్య శ్రీనుల పెళ్లి అయితే మొత్తానికి జరుగుతుందనే అనిపిస్తోంది. ఆద్య శ్రీనుల పెళ్లైన తర్వాత రఘురాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో మరి చూడాలి. ఇక రఘురాం మళ్ళీ జానకి ఎలాంటి శిక్ష వేయబోతున్నాడో రాబోయే ఎపిసోడ్స్ లో చూడాలి. శ్రీను ఆద్యల పెళ్లి జరగాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.